హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ప్రోటీన్ రిచ్ బన్ దోశ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో. ఈ బన్ దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు మినపప్పు కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు పోసి 4 నుంచి 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత దీనిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, పప్పు ఎంత చక్కగా నానిందో. ఇలా గిచ్చితే అది సపరేట్ అయిపోతుంది. ఇలా నానిన వాటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న దానిని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ పల్చగా పట్టుకోవద్దండి. మిక్సీ పిండి కొంచెం తిక్కుగానే ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు. దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. మనకు పప్పుల కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి కదండి, డైజెషన్కి ఇంగువ హెల్ప్ అవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 పచ్చిమిరపకాయని సన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 కప్పు సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ పిండిలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి తిక్కుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోండి. మనం సొరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం కదండి. ఒకవేళ మీకు పీసెస్ ఇంట్రెస్ట్ లేకపోతే గ్రేట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక బన్ దోశ పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తరువాత 1 గరిట బ్యాటర్ని మనం బన్ దోశ పాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న బ్యాటర్ని సెట్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, చుట్టూతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఈ టైంలో మనం టర్న్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చదు. రెండవ వైపు టర్న్ చేసి కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫైనల్గా బన్ దోశ రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అస్సలు పీల్చదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో బన్ దోశ రెడీ అయిపోతుంది. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 గరిట బ్యాటర్ వేసుకుని సెట్ చేసుకోవాలి.
ఇలా సెట్ చేసుకున్న దానిని మూత పెట్టి సిమ్లో ఉంచి మాత్రమే దీనిని కుక్ చేసుకోవాలి. చూడండి చుట్టూతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత దీనిని టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా 1 నిమిషం పాటు మగ్గనిస్తే బందోస రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.